వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర కోరుపు అండి. ఈరోజు నేనేం చేస్తున్నాను అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అంటే నాకు పెద్ద తలనొప్పి అండి. ఎందుకంటే నా కూతురు లేసేసి అన్నీ డిస్టర్బ్ చేస్తుందని తను పడుకోంది. ఇప్పుడు తను లేసే లోపల క్లీన్ చేసేద్దామని ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానండి. ఎక్కడ అక్కడ ఉన్నాయి, ఏ డేట్ బారై ఉన్నాయి, ఏ బాగున్నాయి అన్నీ చూసేసి తీసేస్తున్నాను. ఇక్కడ తీసేసేసాను. తర్వాత క్లీనింగ్ అవన్నీ చూపిస్తానండి ఈరోజు నేను వీడియోలో. ఎందుకంటే ఈరోజు వెజిటేబుల్స్ ఖాళీ అయిపోయి ఉన్నాయి. వెజిటేబుల్స్ తెచ్చుకునేకి వెళ్తున్నాం. సో అవి తెచ్చుకునే ముందు ఒకసారి క్లీన్ చేద్దామని అన్ని వేస్ట్స్ ఉన్నటి లేనటి అని తీసేస్తున్నానండి ఇక్కడ. తర్వాత ఇక్కడ అన్నీ ఖాళీ చేసేసాను. తర్వాత పొడి బట్టతో ఫస్ట్ తుడుచుకుంటున్నానండి. మట్టి ఉంటుంది కదా, మట్టి ఏమైనా ఆకులు గీకులు ఏమైనా ఉన్నా ఫస్ట్ తడి బట్టతో తుడిసేస్తున్నాను. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్సే తుడిసి ఉండేనండి. అమ్మ వాళ్ళు వచ్చినాయి కదా, అప్పుడు తుడిసుండేను. బట్ ఇంకోసారి తుడుద్దాం, ఒక మరకలైనట్టు అనిపించుంటే తుడుస్తున్నానండి ఇంకోసారి ఇక్కడ. సో సైడ్స్ అన్నీ కూడా తుడిసేస్తున్నాను. అన్నీ పెట్టుకునేవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసాను. కౌంటర్స్ అన్నీ తీసేసి ఇక్కడ వాటర్ స్ప్రే చేస్తున్నానండి. వాటర్లో కొంచెం సర్ఫ్ వేస్తున్నాను. సో వాటర్ కొంచెం స్ప్రే చేసేసుకొని తుడిసేస్తున్నానండి, వెట్టుకుంటుంది అని చెప్పేసి. మళ్ళీ డ్రై బట్టతో కూడా తుడుస్తాను పైన. సో ఇక్కడ అన్ని కార్నర్స్ తుడిసేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫ్రంట్ కూడా తుడిసేస్తున్నానండి. ఒకేసారి పని అయిపోద్ది అని చెప్పేసి ఫాస్ట్ తుడిసేస్తున్నానండి. ఎందుకంటే మా పాప లేసే లోపల తుడిసేస్తే బెటర్ అండి, లేకపోతే అంతా కంతరకోవడం చేసేస్తుంది. మా ఆయన కూడా నైట్ షిఫ్ట్ కదండి, సో తను కూడా పడుకోన్నారు. వాళ్ళిద్దరూ పడుకుంటే నేను ఈ పనులు చేసుకుంటుంటానండి. సో ఇక్కడ క్లీన్ చేసేసాను. తర్వాత పైన బట్ట అంతా మొన్న కడిగానండి. సో ఇక్కడ లోపల ఈ ఐటమ్స్ అన్ని కౌంటర్స్ తీసేసి వాటర్ వాష్ చేసానండి. తర్వాత ఇక్కడ ఒక్కొక్కటే తీసుకొని క్లీన్ చేసేసి పక్కనే సాపేసుకొని ఫ్యాన్ ఆన్ చేసేసి ఉన్నాను. సో త్వరగా ఆరిపోతే పెట్టేయచ్చు అని చెప్పేసి తుడుస్తున్నానండి. ఇది కోడిగుడ్లు పెట్టుకునే ట్రై అండ్ ఇది డ్రై ఫ్రూట్స్ పెట్టుకునే ట్రై అండి. ఆ తర్వాత ఇక్కడ బటర్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా బాగా వాష్ చేయాలి దీన్ని. తర్వాత దీనిపైన పచ్చడి పెట్టుండాను కదా, పచ్చడి నూనె డ్రాప్స్ పడి ఉన్నాయండి. సో క్లీన్ చేస్తున్నాను, దాన్ని కూడా క్లీన్ చేసేసి పక్కనే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చాక్లెట్స్ అవన్నీ పెట్టుండే, ఐస్ దాని కింద ఉండే స్టాండ్ అండి ఇది. సో ఇంకోటి కూడా అన్నీ కడిగి తుడిసి సైడ్ పెట్టేస్తున్నానండి. తర్వాత ఇక్కడ ఫ్యాన్ ఆన్ చేసేసి కొంచెంసేపు వదిలేసానండి. ఆ లోపల వంట అంతా చేసేసాను. తర్వాత ఇక్కడ సెట్ చేస్తున్నానండి. నాకు కూడా ఫస్ట్ వచ్చేది కాదండి ఇది సెట్ చేసేది. ఒక్కసారి అన్నీ తీసేస్తాం కదా, కన్ఫ్యూజ్ అయిపోయేది. తర్వాత చిన్నగా అలవాటు అయిపోయిందండి. సో ఇక్కడ ఫిట్ అయ్యేది చాలా కష్టం అండి, ఇది చూసుకొని ఫిట్ చేసుకోవాలి. ఎంత ట్రై చేసినా ఫిట్ అవ్వలేదండి. అది ఒక్క తట్టేనండి ఫిట్ అయిపోయింది. అప్పుడప్పుడు దెబ్బ మంచిది అనేది ఇందుకేనండి. సో నెక్స్ట్ ప్లేట్స్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ప్లేట్స్ సైడ్స్ ఇది అన్నీ పెట్టేసి రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సర్దుకుందామండి. ఇవన్నీ కెచప్స్ ఫ్రైడ్ రైస్కి, జీరా రైస్, టమాటా రైస్ వాటికన్నీ యూస్ చేసే టమాటా సాస్, చిల్లీ సాస్, వినీగర్ అండ్ సోయా సాసెస్ అండి ఇవి. ఆ తర్వాత ఇక్కడ మైనీస్ అండ్ పీనట్ బటర్ అండ్ ఇవి తెచ్చి చాలా రోజులు అయిందండి. సో నేను ఇక్కడ డేట్ బార్ అయిపోయినాయా ఏంటా అని చూస్తున్నానండి. ఎప్పుడైతే తెలుసా అండి, ఇది 12/20/25 లాస్ట్ డేట్ వచ్చేసి 3కి అండి. నాకైతే ఒకసారి షాక్ అయిందండి, అన్నీ వేస్ట్ ఇప్పుడు అని చెప్పి. సో ఏం చేయలేము, బికాజ్ ఇది నా పాప పుట్టక ముందు తెచ్చినటి. అంటే అప్పుడు నేను ఇంట్లో నేనండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా. సో అప్పుడు తెచ్చి పెట్టినటి. అప్పటి నుంచి చూడలేదు నేను, డేట్ ఉన్నాయనుకొని అట్టే పెట్టుండాను. తీసేసాను. ఇప్పుడు మీరు కూడా చూసుకోండి, అప్పుడప్పుడు ఫిట్ చెక్ చేస్తుండాలి. తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిన్నే రుబ్బి పెట్టుకున్నానండి. తర్వాత రసం పౌడర్ అండ్ కస్టర్డ్ పౌడర్. రసం పౌడర్ అత్తం వచ్చినప్పుడు చేసిస్తారండి.
తర్వాత ఇక్కడ నెయ్యి ఇది బయట నుంచి తెచ్చిన నెయ్యి దేవుడికని, సో దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ఇక్కడ అత్తమ్మ ఇది తెచ్చిన నెయ్యి అండి, వెన్న నుంచి నెయ్యి అత్తమ్మే చేస్తారు. సో అది పాపకు పెట్టేకని పెట్టుకుంటానండి. అది కూడా లోపల పెట్టేస్తున్నాను, అక్కడ ఫిట్ అవ్వలేదండి అది. సో నెక్స్ట్ ఈ కౌంటర్కే మార్చేసాను. అవి అక్కడ నూనె అవుతుందని ఇక్కడైతే తుడుచుకోవచ్చు కదా, ఒక్క స్టాండే తీసేసి అని చెప్పేసి ఇక్కడ పెట్టేసాను. తర్వాత ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు అత్తమ్మ చేసిన ఉసిరికాయ పచ్చడి అండి, లాస్ట్కి వచ్చేసి ఉంది. సో దీన్ని కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర అవన్నీ బాక్స్లో పెట్టుకుంటానండి. దాన్ని కూడా క్లీన్ చేసేసుకొని ఒకసారి పైన తుడుచుకొని పెట్టేసుకుంటున్నాను. తర్వాత పుదీనా లాస్ట్ టైం తెచ్చారు, బట్ నేను ఎక్కువ వాడిన పుదీనాని. సో దాని గ్రీన్ చట్నీ కానీ తెచ్చారు మా ఆయన, అది అట్టే ఉంది. సో ఏమైనా చేయాలండి వేస్ట్ అవ్వకుండా దాన్ని కూడా. తర్వాత ఇక్కడ బాదాం పిస్తాలండి, అవి డేట్ బార్ అయినాయా లేదా అని చూస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ డేట్ బార్ అవుతాయా మీకు తెలుసా అండి? నాకైతే తెలీదు. చూస్తున్నాను, ఇక్కడ డేట్ బార్ ఏం అవ్వలేదు. సో ఎత్తి పెడుతున్నానండి వీటిని. తర్వాత అవి కూడా పెట్టేసుకొని క్యారెట్లు అండి, లాస్ట్ వీక్ తెచ్చిన క్యారెట్లు 3 మిగిలి ఉన్నాయి. సో అవి కూడా క్లీన్ బాగున్నాయో లేదో చూసేసి వాటిని కూడా కవర్లో ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. ఆర్గనైజర్ బాక్స్ తెచ్చుకోవచ్చండి, బట్ నేను ఎందుకు తేలేదంటే నాకు కొంచెం స్పేస్ తక్కువ ఉంటుందండి. ఏమైనా పిండిలు మిగిలినా పెట్టుకునేకి స్పేస్ ఉండదు. సో నేను ఆర్గనైజర్ బాక్సెస్ ఇంకా తెచ్చుకోలేదు. దెన్ ఇక్కడ చాక్లెట్స్, లాస్ట్ టైం మా ఆయనకి బొకేలో ఇచ్చిన చాక్లెట్స్ అండి. దెన్ ఈ షార్ట్స్ మా ఆయన కావాలని తెచ్చుకున్నారు లాస్ట్ టైం ఆర్డర్ చేసుకుని బ్లింకిట్లో. వీని కూడా పెట్టేస్తున్నానండి ఇక్కడ పైన పెట్టేస్తున్నాను. అవి డార్క్ చాక్లెట్స్ అండి, సో పైన పెడుతున్నాను. అండ్ చీజెస్ శాండ్విచ్లో వాడతానండి నేను, మ్యాగీలో కూడా వాడతాను. బటర్ కాజు కర్రీ అండ్ పన్నీర్ కర్రీస్ అవి చేసినప్పుడు వాడతాను. తర్వాత వెన్న అండి, ఇది పాపకని వెన్న అత్తం పంపించారు, బట్ అది బూజు పట్టిపోయింది, చాలా రోజులైందండి. సో దాన్ని కూడా తీసేస్తున్నాను ఇక్కడ. తర్వాత టమాటోస్ అండి, లాస్ట్ టైం పాడైపోయి ఈసారి బాగానే ఉన్నాయండి టమాటోస్. సో వాటిని కూడా కవర్లో కట్టేసి పెట్టేస్తున్నాను. టమాటోస్ అండ్ ఉల్లిపాయలు ఎక్కువ వాడతాం కదండి, సో అవి ఉంటాయి బాగానే. అండ్ పచ్చి పులుసు అండి, నిన్న చేసిన పచ్చి పులుసు, అది ఉంటే ఎత్తి పెట్టుకుంటున్నాను. తర్వాత పాల ప్యాకెట్ మార్నింగ్ తెచ్చిందండి, సో అది బాగానే ఉంటాయి. అండ్ అంతే, కొబ్బరి, చికెన్, మటన్ ఇంకా తీగూరలు చేసుకున్నప్పుడు వాడుకునేకి కొబ్బరి అండి సేవ్ చేసి పెట్టుకున్నాను, ఇవి బాగుంటే. సో అవి కూడా కింద ర్యాక్లో పెట్టేస్తున్నాను ఇక్కడ. తర్వాత నిమ్మకాయ నిన్న కట్ చేసుకొని లెమన్ జ్యూస్ తీసుకున్నా, అది మిగిలింది ఆడబెట్టుకున్నాను. తర్వాత వెన్నెలా ఎసెన్స్, దీంట్లో కేక్స్ వాడతారని మీకు తెలుసండి ఆల్రెడీ. నేను కూడా కేక్స్ చేస్తాను, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కేక్ని కూడా పోస్ట్ చేస్తాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ మొత్తానికి అయిపోయిందండి, పాప ఇంకా లేలేదు. సో ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ తెచ్చేకి వెళ్ళిపోయామండి, లంచ్ చేసేసి. మా ఆయన లేచిన తర్వాత లంచ్ చేసేసి కూరగాయలు తెచ్చేకి వెళ్ళిపోయాము. మునక్కాయలు అండి కేజీ 500 ఉన్నాయి కాడి నుంచి ఇప్పుడు 60కి వచ్చున్నాయి. 2 పీసెస్ తీసుకున్నాను. తర్వాత వెజిటేబుల్స్ ఏమేమి తెచ్చని చూపిస్తాను. తర్వాత ఫస్ట్కి ఇప్పుడు ఫ్రూట్స్ చూద్దామండి. బనానాస్ తీసుకున్నాను. నేను చిన్న బనానాస్ తిన్నండి, బట్ పాపకు మంచిదని తెస్తున్నాను. ఈసారి పెద్ద బనానాస్ మా ఆయన కూడా తింటాననే తలకి పెద్ద బనానాసే తీసుకున్నాను. సో నెక్స్ట్ మినీ ఆరెంజెస్ తీసుకున్నానండి. అంటే మా ఆయన ఫస్టే చెప్పుండేరు, మనం నెక్స్ట్ వీక్ ఉన్నాం ఇంట్లో, సో కొన్ని ఐటమ్సే తీసుకొని. సో నేను ఇక్కడ కొన్ని తీసుకున్నాను ఫ్రూట్స్ కూడా. అండ్ గోవా జాంకాయ మా పాపకి చాలా ఇష్టం అండి, పాపకి మా ఆయన ఇద్దరు తింటారు. హైబ్రిడ్ మా ఆయనకి ఇష్టం, నాకు నాటు జాంకాయలు అంటే ఇష్టం అండి, పాప ఏదైనా తింటుంది. సో నెక్స్ట్ యాపిల్స్ తీసుకున్నా, కాశ్మీరీ యాపిల్స్ చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి, నేను ఎప్పుడు తెచ్చినా ఆ షాప్ నుంచే తెచ్చేది. సో నెక్స్ట్ గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాను. కవర్స్ కావాలండి, అరుదుగా వాడుకోవాలి, సో దాచిపెట్టేసాను దాన్ని. తర్వాత కూరగాయలు చూపిస్తానండి, ఏమేమి కూరగాయలు తెచ్చాను. ఫస్ట్ మొలకెత్తిన కాళ్ళు అండి, ఇవి మొలకే కాళ్ళు అంటాము కన్నడలో. సో మ్యాంగో, తోతాపురి మ్యాంగో, మామిడికాయ
పులుసు పెట్టుకుందామని తెచ్చుకున్నాను. తర్వాత సౌతేకాయ పాప ఎక్కువగా తింటుందండి, సో తెచ్చాను. నేను వీడియో తీస్తున్నాను, పక్కకు జరిగే అంటే జరగదండి. తను నేను ఏది చేసినా తను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, నన్ను డిస్టర్బ్ లైక్ తను ఆడుకుంటుంటుంది నేనేం చేసినా కానీ పక్కనే. అండ్ క్యాబేజ్, బెండకాయలు, బీరకాయ తేలేదులే అండి, కాకరకాయలు, గుత్తి కాకరకాయ మా ఆయనకి ఇష్టం అని తెచ్చాను. దెన్ పాప కూడా తింటుంది ఫ్రైని, సో అవి తీసి పెట్టేస్తున్నాను కవర్లో. తర్వాత బెండకాయ పులుసు, బెండకాయలో చింతాకు పొడి వేసి బెండకాయ పులుసు పెడతారండి, అది చాలా బాగుంటుంది. ఈసారి చేసి చూపిస్తానండి నేను అప్కమింగ్ వీడియోస్లో. తర్వాత ఎప్పుడైతే మా ఆయన బాగా ఇష్టంగా తింటారు, సో తెచ్చేసి నాయి కూడా ప్యాక్ చేసి సైడ్ పెట్టేస్తున్నాను. సపరేట్ పెడతానండి. తర్వాత క్యాబేజ్ని అయితే తీగూర అండ్ పప్పుగో వేసుకొని వండుకుంటానండి నేను ఇక్కడ. తర్వాత క్యారెట్లు ఉన్నాయి కదా, ఆ క్యారెట్లో బీనీస్ వేసేస్తున్నానండి. క్యారెట్ బీనీస్ నేను పాపకి రైసెస్ చేస్తాను కదా, దాంట్లో ఉడకబెట్టేసి పాపకి ఇస్తానండి నేను. క్యారెట్ బీనీస్ మేము కూడా ఎప్పుడు చేసుకుంటాం బీనీస్. తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో చెప్పండి, నేను ఆర్గనైజ్ చేసింది. అండ్ ఫ్రిడ్జ్ పైనే ఫ్రూట్స్ కూడా పెట్టేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సహస్ర కోరి.